మహీధర్స్ ప్లానెట్ లీఫ్కి స్వాగతం, సుస్వాగతం. రామాయణం గురించి మనలో చాలామందికి తెలుసు. శ్రీరామచంద్రమూర్తికి సతి అయిన సీతాదేవిని మాయావి రావణాసురుడు అపహరించి లంకలో బంధించడం, రామదూతగా హనుమ వెళ్లి సీతమ్మను కనుగొనడం, తరువాత రాముడు వానర సైన్యంతో వారధిని నిర్మింపజేసి రావణాసురుడితో యుద్ధం చేసి సీతమ్మను తిరిగి తీసుకురావడం, ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిన రామాయణ ఘట్టాలే. హనుమ సప్త సముద్రాలను దాటి సీతమ్మను చేరుకున్న తరువాత జరిగిన సంభాషణ రామాయణంలో రసరమ్య భరితం. వాటిలో సీతాదేవి హనుమకు వివరించిన కాకాసుర వృత్తాంత సంఘటనను ఈరోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. రాముడి గుణగణాల గురించి, రాముడి రూపం గురించి ఎంతో గొప్పగా చెప్పి రాముడు సీతమ్మకు ఇవ్వమన్న ఉంగరాన్ని హనుమంతుడు ఆ తల్లికి ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని చూడగానే సీతమ్మ ఎంతో సంతోషపడింది. సాక్షాత్తు రాముడిని చూసినంత ఆనందం పొందింది. తరువాత హనుమంతుడు సీతమ్మతో, యజ్ఞములో వేసిన హవిస్సును హవ్యవాహనుడైన అగ్నిదేవుడు ఎంత పవిత్రంగా తీసుకెళతాడో అలా నిన్ను తీసుకెళ్లి రాముడి పాదాల దగ్గర పెడతాను. రా తల్లి, నువ్వు వచ్చి నా వీపు మీద కూర్చో అని అన్నాడు. హనుమంతుడు సీతమ్మను వీపు మీద కూర్చోమని అడిగేసరికి, నన్ను క్షేమంగా రాముడి దగ్గరికి నువ్వు తీసుకెళ్లగలవు, కానీ నేను స్పృహలో ఉండగా తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకుని ఈ సముద్రాన్ని దాటించాలి అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు, ఒక మనుష్య స్త్రీగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ ఇటువంటప్పుడు కూడా నేను రాను అనడం నీకే చెల్లింది తల్లి. నువ్వు నా వీపు మీద కూర్చుని రానంటున్నావు కదా, పోనీ రాముడి దగ్గరకు నేను వెళ్ళి చెప్పడానికి ఏదైనా ఒక విషయం చెప్పు తల్లి అని అన్నాడు. అప్పుడు సీతమ్మ, ఒకనాడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడున్న తపోభూములలో నేను రాముడు విహరిస్తూ ఉండేవాళ్లము. అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. అప్పుడు రాముడు అక్కడున్న కొలనులోని నీళ్లలో ఆడుకుని తడి బట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి నా ప్రక్కన కూర్చున్నాడు. ఆ సమయంలో నేను కొన్ని ఒరుగులను అక్కడ ఎండబెట్టాను. నా ప్రక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు కాకాసురుడనే కాకి అక్కడకు వచ్చి ఆ ఒరుగులను తినడం ప్రారంభించింది. నేను ఒక మట్టిగడ్డను తీసి ఆ కాకి మీదకు విసిరాను. అప్పుడు ఆ పక్షి నా వక్షస్థలం మీద వాలి తన ముక్కుతో పొడిచి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడడం వలన నా వడ్డాణం జారింది. నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకు విసరబోతే రాముడు నన్ను చూసి నవ్వి, సీత, కాకి మీదకు బంగారు వడ్డాణం విసురుతావా అని అన్నాడు. తరువాత నేను ఆ బాధను ఓర్చుకుని రాముడి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తలపెట్టుకుని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. మళ్ళీ కొంతసేపటికి నేను నిద్రలేచాను. అప్పుడు రాముడు నా ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. మళ్ళీ ఆ కాకాసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చుని మళ్ళీ గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తిన్నది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురుగారి రాముడి నుదుటి మీద పడింది. రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిదని చూసేసరికి వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ ఏడుస్తూ నేను కనపడ్డాను. అప్పుడు ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది. ఎవడురా 5 తలల పాముతో ఆటలాడినవాడు అని గద్దించాడు. దానికి అర్థం సీతమ్మను పంచముఖ గాయత్రిగా రాముడు అభివర్ణించాడు. అప్పుడు ఆయన చుట్టూ చూసేసరికి ముక్కున నెత్తురంటిన మాంసం ముక్కతో కాళ్లకి నెత్తురుతో ఒక కాకి కనబడింది. రాముడు అక్కడున్న ఒక గడ్డిపోచను తీసి దానిమీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది. ఆ కాకి 3 లోకములు తిరిగి అందరి దగ్గరకు వెళ్ళింది. కానీ అందరూ రాముడు చంపుతానని అస్త్రప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వు వెళ్ళిపో అని అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకు తిరిగి రాముడున్న చోటకు వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది. రాముడు ఆ కాకిని చూసి, నా దగ్గరకు వచ్చి పడిపోయావు గనుక నువ్వు నాకు శరణాగతి చేసినట్లే, అందుకు నేను నిన్ను విడిచిపెడుతున్నాను.
కానీ ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత ప్రాణములతో సమానమైన దానిని ఇచ్చేయాలి. మరి నువ్వేమిస్తావు అని రాముడు ఆ కాకాసురుడిని అడిగాడు. అప్పుడు కాకాసురుడు తన కుడి కన్నును బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఈవేళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకు చెప్పింది. సీతమ్మ హనుమంతుడితో కాకాసుర వృత్తాంతాన్ని చెప్పిన తరువాత, శత్రువులను సంహరించే సమర్థత కలిగిన ఓ హనుమ, నా వలన చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్యాదేవి లోకమునంతటినీ రక్షించే కొడుకును గన్నది. ఆ రాముడి పాదాలకు తల వంచి భక్తిగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించినా కూడా రాముడు ఆ బాధను పొందలేదంటే లక్ష్మణుడు పక్కన ఉండటమే అందుకు కారణం. వదినను తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు. ఆ లక్ష్మణుడిని కుశలమడిగానని చెప్పు. సుగ్రీవుడిని కుశలమడిగానని చెప్పు. హనుమ, నువ్వు రాముడి దగ్గర చెప్పే మాటలను బట్టి రాముడికి నా మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. కాబట్టి నువ్వు రాముడి దగ్గర ఇక్కడ జరిగింది మొత్తం వివరంగా చెప్పి రాముడు నన్ను తొందరలో తీసుకువెళ్ళేటట్లు చెయ్యి అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు, అమ్మా, కాకాసుర వృత్తాంతం చెప్పావు. దీనితో పాటుగా ఇంకొక జ్ఞాపకం ఏదైనా ఇస్తావా? తీసుకువెళతాను. దానిని చూపించి రాముడికి జరిగింది మొత్తం వివరంగా చెబుతాను అని అన్నాడు. అప్పుడు సీతమ్మ తన పమిట కొంగుకు కట్టి ఉన్న మూటను విప్పి అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సు మీద మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని రాముడికివ్వు. అప్పుడు రాముడికి ఒకే సమయంలో ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు. ఒకరు మా అమ్మ, 2 దశరథుడు, 3 నేను. ఇలా రాముడికి ముగ్గురం జ్ఞాపకం వస్తాము అని అన్నది. హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకు అద్దుకుని రాముడిచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో అలా చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకు విశేషమైన శక్తి, ధైర్యం వచ్చాయి. ఆ తరువాత సీతమ్మ హనుమంతుడితో, హనుమ, నీకు ఇంకొక విషయం చెబుతాను విను. ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్న సమయంలో నా నొసటన పెట్టుకున్న తిలకం మరుగునబడింది. అప్పుడు రాముడు అక్కడున్న ఒక కుంకుమ శిలను అరగదీసి నా బుగ్గ మీద చుక్కబెట్టాడు. ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చేయి అని చెప్పింది సీతమ్మ. రామాయణంలోని ఈ ఘట్టంలో సీతాదేవి తన రాముడి కోసం ఎదురు చూస్తూ పడిన వేదన ప్రతి సందర్భంలోనూ ప్రస్ఫుటిస్తుంది. జై శ్రీరామ. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.